ఒకవేళ ఇది నా పుస్తకం అయితే ఎడమ వైపుకి వంచాలండి ఎప్పుడు. కుడి చేతి వాటం ఉండేవాళ్ళు కాగితాన్ని ఎప్పుడు ఎడమ వైపుకి వంచాలి. నిటారుగా పెట్టి రాయకూడదు, అడ్డంగా పెట్టి రాయకూడదు. ఎప్పుడు ఈ కాగితం లేదా మీరు రాసే నోట్బుక్ ఎడమ వైపుకి వంగాలి కుడి చేతి వాటం వాళ్ళు. అదే నేను ఎడమ చేతి వాటం కలిగి ఉంటే కుడి చేతి వైపుకి వంగాలి. దాని తర్వాత ఈ కాగితం ఏ కోణంలో ఉందో మీరు రాసే చెయ్యి మోచేతి వరకు అదే కోణంలో ఉండాలి, ఇలా ఉండాలి. అంతేకాని నా పుస్తకాన్ని వేరే కోణంలో, నా చేతిని వేరే కోణంలో పెడితే ఖచ్చితంగా చేతిరాత పాడైపోతుంది. కాబట్టి ముందుగా మీ బుక్ని లేదా పేపర్ని యాంగిల్లో పెట్టండి. అది ఆపోజిట్, రాసే చేతికి ఆపోజిట్లో ఉండాలి. కుడి చేతి వాటం వాళ్ళు ఎడం వైపుకి, ఎడం చేతి వాటం వాళ్ళు కుడి వైపుకి పెట్టి మోచేతి వరకు అదే కోణంలో పెట్టి కాగితం నుంచి కంటికి 25 సెంటీమీటర్లైనా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. లేదా ఒక లాంగ్ స్కేల్ గ్యాప్ అని చెప్పండి, పిల్లలకి చక్కగా అర్థమైపోతుంది. తల మాత్రమే వంచాలి, బ్యాక్ బోన్ ఎప్పుడు వంచకూడదు. నిటారుగా కూర్చుని తల వంచి ఈ కోణంలో పెట్టి అదే కోణంలో చేతిని పెట్టి రాసే వాక్యం ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు చేతిని మణికట్టు దగ్గర బెండ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మణికట్టు దగ్గర బెండ్ చేయకుండా మోచేతి వరకు అలాగే కంటిన్యూ చేస్తూ ఇలా రాస్తే మంచి వయసులో ఉన్నాండి మీ అబ్బాయి 9-10 సంవత్సరాలు అప్పుడే పెన్సిల్ నుంచి పెన్కి వచ్చే వయసు. లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా రాయాలంటే ఇలాంటి అలవాట్లు ఒక 21 days ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కటి ఫ్యూచర్ ఉంటుంది.